రామ్ చరణ్ గారి ధృవ సినిమాలో ఆ ఒక్క క్యారెక్టర్ ఇవ్వమని నోరు తెరిచి మరి అడిగినా కూడా నాకు ఇవ్వలేదు అంటూ రాజశేఖర్ గారు రీసెంట్గా మాట్లాడడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. సో ప్రజెంట్ ఆయన చెప్పినటువంటి మాటలు మాత్రం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి రాజశేఖర్ గారు క్యారెక్టర్ కోసం అడుక్కోవడం ఏంటి అంటూ కొంతమంది మండిపడుతూ ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అడిగినా కూడా ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి, అంత గొప్ప క్యారెక్టరా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి రాజశేఖర్ గారు ఒకప్పుడు స్టార్ హీరో, ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా కూడా అందరికీ దగ్గరయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా కావచ్చు, లేకపోతే అంటే రకరకాల క్యారెక్టర్లు అన్నింటిలో కూడా ఆయన కనిపించాడు. అందరికీ కూడా చాలా దగ్గరయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్ల కోసం ఆయన అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి, అదేవిధంగా అడిగినా కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రజెంట్ అయితే కొన్ని సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఆయన వెళ్తూ ఉన్నారనమాట ఈ సినిమా ఇండస్ట్రీలో. అండ్ ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ గారి ధృవ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ అనేది ముందుగా అసలు నాకే రావాల్సింది అని చెప్పేసి చెప్పారనమాట. సో ప్రజెంట్ బైకర్ సినిమాలో, శర్వానంద్ గారి బైకర్ సినిమాలో కూడా ఒక మెయిన్ కీ రోల్ మాత్రం రాజశేఖర్ గారు చేస్తూ ఉన్నారనమాట. సో మరి ఆ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడే ఈ యొక్క విషయాన్ని ఆయన బయటపెట్టారు. ధృవ సినిమాలో ఉన్నటువంటి ఆ ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ అనేది నేనే చేయాల్సి ఉండింది. అండ్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నా నుంచి వెళ్ళిపోయింది. అండ్ నాకు ఆ విధంగా విలన్గా చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా కోరిక. నార్మల్గా అరవడం కావచ్చు, ఇలాంటివే విలన్ క్యారెక్టర్ కాదు, చాలా డిఫరెంట్గా చూపించాలి. సో అలాంటి క్యారెక్టర్ అనేది ధృవ సినిమాలో నాకు కనిపించింది. అది నేను చేస్తాను అని చెప్పేసి నేనే నోరు తెచ్చి మరి అడిగినప్పటికీ కూడా నాకు మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఒకవేళ ఆ క్యారెక్టర్ నాకు ఇస్తే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి, వేరే వాళ్ళకైతే తక్కువగా వస్తుంది అని చెప్పేసి అయితే ఆ విధంగా నాకు ఇవ్వలేదు అంటూ ఆయన చెప్పారనమాట. సో ప్రజెంట్ ఆయన చెప్పిన మాటలు అనేవి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ఒక స్టార్ హీరో నోరు తెరిచి మరి అడిగినా కూడా క్యారెక్టర్ ఇవ్వలేదా అంటూ చాలామంది కూడా ఆయన ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు.